పంచాయతీలో 48 లక్షల రూపాయలతో 14 సీసీ రోడ్లకు శంకుస్థాపన. సాలూరు మండలం కొట్టుపరువు పంచాయతీలోని 6 గిరిజన గ్రామాల్లో 48 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న 14 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి శంకుస్థాపనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సందర్భంగా మంత్రి తెలియజేశారు. కొట్టుపరువులో 4, కొత్త వలసలో 3, బూజీ వలసలో 3, ఎరగడ వలసలో 1, బోడన వలసలో 2, చింతల వలసలో 1 సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రి సంధ్యారానికి గిరిజనులు పూలదండలు, మేళతాళాలు, ధింసా నృత్యాలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో తమ గ్రామాలకు ప్రజాప్రతినిధులు వచ్చి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేయడం వరకే పరిమితమయ్యేవారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన పనులు కార్యరూపం దాల్చుతున్నాయని గిరిజనులు పేర్కొన్నారు. తమ గ్రామాలకు రహదారి సదుపాయం కల్పిస్తున్న మంత్రి సంధ్యారానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఫోటో తీసింది ఇప్పుడు అమ్మా నువ్వు మాకు నాన్నకోళ్ళు అవుతావమ్మా, నువ్వు మా కూతురు అవుతావమ్మా, చెల్లి అవుతావు తిప్పారు, నాకు గుర్తుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ సమస్య వచ్చినా నేను ఉంటాను. మీ సుఖంలో ఉన్నా ఉండకపోయిన పెళ్ళిళ్ళు పేరెంటకాలకు వచ్చిన రాకపోయినా మీ కష్టంలో గ్యారంటీగా ఉంటాను. కష్టం అయితే ఖచ్చితంగా ఆదుకుంటానని మీకు మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన పెద్దలందరూ ఉన్నారు, మన పెద్దలు ప్రభుత్వం వచ్చాక మనకి ఇస్తున్న కార్యక్రమాలు అయిపోతే నెక్స్ట్ మళ్ళీ అవి శాంక్షన్ ఆ మహానుభావుడు ఏమనుకున్నారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో మీ అందరూ ఫ్రీ మంది బానే ఉంది. ఇప్పుడు మనం ఉన్నాం, మనం రోడ్డు దాటితే ఏ ఊరుంది? సాలూరు రోడ్డు దాటితే కొట్టక్కే జిల్లా, విజయనగరం జిల్లా. అంటే కొట్టక్కి వెళ్తే మనం టికెట్ తీయాలి కదా, అప్పుడు మనకు ఫ్రీ బస్ ఎలా వస్తుంది? రాదు కదా. అప్పుడు ఆలోచించారు, అంటే ఇక్కడ నుంచి సెంబర్ వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి మొక్క వెళ్ళొచ్చు, మొక్క నుంచి సాలూరు రావచ్చు, కానీ మీరు సాలూరు దాటి వెళ్ళలేరు. అంటే ఇలాగున్నాయి కొన్ని అని, మళ్ళా కొన్ని జిల్లాల్లో కొన్ని ఉన్నాయని చెప్పి, ఇలా కాదు వీళ్ళకి రాష్ట్రం మొత్తం మీద నా ఆడపడుచులకు ఫ్రీ బస్ ఇస్తున్నాను, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి అన్నారు. అందుకనే ఇప్పుడు 10 మంది ఆడాలు చక్కగా ఒక గుంపులాగా అయిపోయి అలా ఆయనకి చెప్పేసి, బాబు వంట నేర్చుకో, అన్నం వండుకో, ఇంకో పప్పు గిన్నె, ఇది పప్పు గిన్నె, ఇక్కడ చిన్నడాలు ఉంటాయి, ఇక్కడ ఉల్లిపాయలు ఉంటాయి, ఇక్కడ మిరపకాయలు ఉంటాయి, వండేసుకోండి, మేము 10 రోజులు అన్నవరం వెళ్తాము, తిరుపతి వెళ్తాము, శ్రీశైలం వెళ్తాము అనుకుని వెళ్ళి వచ్చేస్తున్నారు. చక్కగా జాగ్రత్త చెప్తున్నారు, అన్ని జాగ్రత్త, నా చీరల బీరువా జాగ్రత్త, ఏవి పోయినా పర్లేదు అవి జాగ్రత్త చూసుకో అని చెప్పేసి సూట్ కేసు 10 చీరలు పెట్టి వెళ్ళిపోతున్నారు. చక్కగా వెళ్ళి 10 మంది చూసుకొని చక్కగా వెళ్ళి వస్తున్నారు. అది ఎంత సంతోషం అంటే, ఆడవాళ్లు పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వస్తే మీకే కాకుండా ఆ ఇంటికి మంచిది. ప్రతి